వస్తే కూడా అటు ఇటు తిట్టుకోకుండా టైట్ తీసుకున్నాం ఈసారి ఇంకా టైట్ చేస్తుంది విన్నారా. అంటే కమాన్ కాడ లైన్లు ఎవరైతే వస్తారో ఇక వాళ్ళు డైరెక్ట్ లోపల పోయి దర్శనం చేసుకుని ఫ్రీగా అట్లా వెళ్ళిపోవాలని. ఇప్పుడు ఇంట్లో ఇది ఫ్రీగా వదిలేస్తున్నాం, ఇండ్లు ఉన్నది అటు ఓరిగా అర్థమైంది. ఆ లైన్లో వచ్చిన వాళ్ళేగా దర్శనం ఇక ఇది ఇంతే ఉంటుంది. ఇక అసలు మనము పోయినసారి కూడా ఈయన నిండిపోతున్నారు కదా, ఇక అసలు మీరు అక్కడి నుంచి రాకుండా అనేది కదా ఇక అది ఎవరు రావద్దు, వాళ్ళు ఎవరు వచ్చినా లైన్లో ఉండాలి, లైన్ ఫ్రీగా ఉంది కొండ అని చెప్పాలి అంతే అంతే. అదొక్కటి మనం చూసుకుంటాం. లోపలికి ఉండదు ఇక, అటు నుంచి ఎవ్వరు రావద్దు ఇక. ఆఖరికి నిర్మల కూడా 1-2 సార్లు తిరిగిన అందరి ముందు నిర్మల ఆపు, అందరు కంట్రోల్. నేను సీరియస్గా చెప్తున్నా, నిర్మల కూడా ఫస్ట్ పోయి 2వ సారి అట్లా వచ్చినా కూడా ఆపేసాడు. ఆమె ఫీల్ అయినా ఆపేసాడు. ఎందుకు ఆపమంటున్నాంటే ఆమెను ఆపినామనుకో ఆడున్నోళ్ళుగా నీకు ఇవాళ సార్ జగరెడ్డి భార్యను ఆపిన పోలీసులు అనేది వెళ్ళిపోతుంది. అది పోతే మీతో ఆటోమేటిక్ అందరు కంట్రోల్ అవుతుంది. అందులో ఏం ఎక్స్క్యూజ్ చేయకండి, రైట్? అది క్లియర్గా ఆ రోజు అయిపోయింది, సరేనా? బస్ ఇది మన లైన్. ఇక లోపల ఎవరు మోరిగా ఇక మేము కూడా మా భజన మండలిలో కూడా చెప్పినాం వీళ్ళకి. ఇప్పుడు ఇక మా వాళ్ళకు కూడా చెప్పినా ఇక ఎవరు ఈ పంపు పొండి అనేది కూడా లేదు. ఎవరు వాళ్ళే లైన్గా అట్లా వస్తారు, దర్శనం చేసుకుంటారు. స్వామి మాధవానంద స్వామి మై సిద్ధాంత్ గారు ముత్యాలు ఇస్తారు, అది తీసుకొని వెళ్ళిపోతారు పాపం. అది ఇక మార్నింగ్ పోయినసారి చేయడం ఇంకా 7కి వచ్చారు. అందుకే మేము ఇప్పుడు